హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాలకు ఆలయ అధికారులు ఘన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఎదుర్కోలు కార్యక్రమం, మంగళవారం అమ్మవారి కళ్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు కూడా ఎంతో అధిక సంఖ్యలో రావడంలో ఈరోజు అమ్మవారి ఎదుర్కోళ్ళు ఉన్నాయి కాబట్టి ముందే దర్శించుకోవడానికి అనేక భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వారిలో భాగంగా ఈరోజు మనకు ఒక భక్తురాలు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి వచ్చారు. అంటే మీరు ఇక్కడ ఏమన్నా మొక్కు అనుకున్నారా? ఎలా ఇక్కడ ఏది మొక్కున్నా పవర్ఫుల్ గాడ్ కాబట్టి మొక్కులు తీరుతాయి. సో మొక్కోవడానికి వచ్చారు. అదే సందర్భంగా దర్శించుకోవడానికి అనేక భక్తులు వచ్చారు. ఆ భక్తుల్లో స్వయంగా అమ్మవారు ఎలా అలంకరించుకుంటుందో అలానే మహిళ ఉన్నారు. వారి యొక్క కోరికలు ఎలా నెరవేరాయి, ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి, అమ్మవారి గురించి ప్రత్యేకత ఏందనేది చెప్పడానికి మనం ముందుకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బల్కంపేట. ఇక్కడనే ఉంటాం, లోకలే ఉంటారు. మీకు అమ్మవారి గురించి ఎలా అనిపిస్తుంది? కోరుకున్న కోరికలు నెరవేరాయా? చాలా ఉన్నాయి, కోరుకునే అన్ని తీరుస్తారు ఖచ్చితంగా. ఓకే, మరి ఈరోజే ఎందుకు దర్శనానికి వచ్చారు? అంటే రేపు అమ్మవారి కళ్యాణం. మేము ప్రతిసారి అమ్మవారి కళ్యాణం రేపనంగా ఈరోజు తీస్తాం బోనాలు. సో ఈరోజు తీస్తాం. ఈరోజు మాకు ఇక్కడ సేవ ఇచ్చారు, అందుకని పొద్దున్న వచ్చామండి. 8 o'clock వచ్చాము. ఇప్పుడు వరకు సేవ చేసాము. రేపు బలకం తల్లిది కళ్యాణం ఉంది. రేపు కూడా సేవ వాళ్ళు వస్తారండి. చాలా నమ్మకం అండి. చాలా బలకంపేట ఎల్లమ్మ అంటే హైదరాబాద్లో అందరికీ నమ్మకమేనండి. నమ్మిన వాళ్ళకి ఇంకా బాగా తల్లి